చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీ నాయకులకి ఇదే మా సూటి ప్రశ్న. జేసీ దివాకర్ రెడ్డి గారు నీచి కమ్మిన కుత్తేగాడు. వాడు మందు తాగొచ్చి నిన్న ఏం మాట్లాడాడో వానికే తెలీదు. 11 మంది బస్ యాక్సిడెంట్ లో చనిపోతే ఆ అమాయక ప్రజలకి మీరు నష్టపరిహారం కట్టించారని నేను అడుగుతున్నా. సార్ చంద్రబాబు నాయుడు సార్, మీ ఎంపీలని మీ ఎమ్మెల్యేని కాపాడుకోవడానికి కోసం అమాయక ప్రజలకు బలి చేస్తున్నారు మీరు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ పద్ధతి మార్చుకోండి. ఇలాగే ఉంటే కన్నా ఇంకా 2 years ఉంది, 2 సంవత్సరాలు ఉంది ఇంకా ఎలక్షన్లు రావడానికి. ఎలక్షన్ల ఓట్ల కోసం వచ్చే ప్రజలు చెప్పు తీసుకొని కొడతారు, అది గుర్తు పెట్టుకోండి మీరు. ఇంకోటి, జేసీ దివాకర్ రెడ్డిగా రే లుచ్చానా కొడక, నీలాంటి వాళ్ళ వల్లే అమాయక ప్రజలు చనిపోతారా. బస్సులన్నీ ప్రైవేట్ బస్సులన్నీ తీసుకొచ్చి అమాయక ప్రజలకి ప్రాణాలు తెచ్చారా మీరు, చెత్తనా కొడకల్లారా. నువ్వేంద్రా నిన్న మాటలేంద్రా ఏంటి? రాజశేఖర రెడ్డి గారిని జగనన్న చంపినాడా సీఎం పదవి కోసం? లుచ్చా కొడక, లఫంగి నా కొడక. చంపింది రాజశేఖర రెడ్డిని జగనన్న కాదరా, అది మొత్తం తెలుసురా, ఏపీ ప్రజలకి అందరికీ తెలుసురా. చంద్రబాబు నాయుడు గారు సొంత మామని వెన్నుపోటు పొడిచి చంపినారా. అలాంటి పార్టీలోకి వెళ్ళి నువ్వు విలువలు రాజకీయాల్లో ఉన్న సంస్కారాన్ని చంపినవరా నువ్వు, చెత్తనా కొడక. నీ బతుకు చెడ, నీది ఒక జీవితం రా. నువ్వు తిట్టిన తిట్లకి నీ భార్యను నీ కూతురు చూసిందనుకో, నీ మీదే ఉమ్ముతారా, చెత్తనా కొడక. సంస్కారం లేదా నీకు? గొజ్జానా కొడక, లఫంగినా కొడక. 11 మంది చనిపోతే వాళ్ళకి ఏ నష్టపరిహారం ఇచ్చారా నువ్వు, కుత్తేనా కొడక? అదే ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి ప్రశ్నించే తప్ప ఏం తప్పురా? కలెక్టర్ని కొట్టాడా జగనన్న? నువ్వు చూసావారా? లాక్కున్నాడా? చెత్తనా కొడక. మాట్లాడకొద్ది ఏదన్నా గాని విలువలతో మాట్లాడరా, అంతేగాని చెత్తనా కొడక. నోటికి వచ్చినట్టు మందు తాగి వచ్చేసి లఫంగి మాటలు మాట్లాడదురా జేసీ దివాకర్ రెడ్డి. ఈ అమ్మ నీది ఒక బతకారా.